హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొబ్బరి మామిడికాయతో ఎప్పుడూ చేసుకునే రొటీన్ పచ్చడి కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నానండి. అది ఏమిటంటే కొబ్బరి మామిడికాయ దప్పలం అని కొంతమంది అంటారండి, పులుసు అని కొంతమంది అంటారు. ఏదైనా సరే సమ్మర్ సీజన్లో లిక్విడ్లా ఉన్న ఐటమ్సే తినాలనిపిస్తుందండి. గ్రేవీ ఐటమ్స్, ఫ్రైలు తినాలనిపించదు కదండి. దానికోసమని ఈ రెసిపీ మీ అందరికీ చేసి చూపిస్తున్నానండి. ఒక బాండి పెట్టుకొని అందులో పసుపు, వాటరు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలండి. ఇది వాటర్లోని బాగా మగ్గనివ్వాలండి. ఈ ఉల్లిపాయని జస్ట్ వాటర్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఈ ఉల్లిపాయ అనేది తొందరగానే మగ్గిపోతుందండి. చూసారా, వీడియోలో ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది, ఎలా కనిపిస్తుందో చూసారా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక కొబ్బరి చెక్క తీసుకోవాలండి. నేను పులుపు ఎక్కువ వాడినండి, దానికోసమని మామిడికాయలో సగం చెక్క మాత్రమే వేసానండి. ఈలోపు మామిడికాయ మగ్గుతుందండి. మామిడికాయ మగ్గేలోపు మనం కొబ్బరి చెక్కను కూడా తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇక 5 మినిట్స్లో మామిడికాయ అనేది మగ్గిపోద్దండి. ఇది కూడా ఉల్లిపాయ ఎలా పొంగు వచ్చిన వెంటనే మగ్గిపోయిందో అలాగే ఒక పొంగుకే మామిడికాయ కూడా ఉడికిపోద్దండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలండి. సమ్మర్లో నేను చింతపండు కంటే ఎక్కువ మామిడికాయతోటే రెసిపీస్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కదండి. పులుపు ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్ వస్తుందన్న భయంతో నేను ఆ ఫ్లేవర్ తెలియడం కోసమే ఒక్క కాయని 2-3 డేస్ వండుతానండి. కొంచెం కొంచెంగా ఆ ఫ్లేవర్ తెలిసేంత లెక్క వేస్తానండి. పులుపు ఎక్కువ వేయనండి. దీనిలోనే కర్రీకి సరిపడగా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. దీంతో పాటు ఊరమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు అంటారు కదండి, అవి వేయించుకుని తింటే చాలా బాగుంటుందండి. అది నేను వేయించి పెట్టాను కానీ వీడియో తీయడం అనేది మర్చిపోయానండి. ఇప్పుడు తాలింపు సిద్ధం చేసుకోవడమేనండి. తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. నేను వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. మినపప్పు వేయడం వల్ల కమ్మదనం ఉంటుందండి. చాలామంది వేసుకోరు, తింటున్నప్పుడు పళ్ళకి తగులుతుందని. కానీ మినపప్పు కమ్మటి ఫ్లేవర్ వస్తుందండి. మానవ్వకుండా జాగ్రత్తగా వేపుకోవాలండి. ఇలా తాలింపు దినుసులన్నీ వేసుకుని తాలింపు రెడీ అయిన తర్వాత దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీలో వేయడమండి. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. ఎప్పుడు తినే పచ్చడి కాకుండా ఇలా డిఫరెంట్గా రెడీ చేసుకుని తినండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా మీ ఇంట్లో రెడీ చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. పులుపు తక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం కాబట్టి గ్యాస్ట్రిక్ వస్తుందన్న ప్రాబ్లం కూడా ఉండదండి. చాలా కమ్మగా, తక్కువ పులుపుతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. నేను మా ఇంట్లో ఇలా రెడీ చేస్తూ ఉంటానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానండి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొడితే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. మర్చిపోకండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.